రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలి కుదిలేశారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ అయి వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ సబ్ జైల్లో ఉన్న జెడ్పీటీసీ వంకెల చిన్న పోలిరెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరామర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్షగట్టి అనేకమైనటువంటి కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైళ్ళకు పంపడము, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు పెట్టేటువంటి పరంపర చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇందులో అనేక మంది నాయకులను జైల్లో పెట్టడం, హింసించడం, మరి కోర్టులు ఇంటర్ఫేర్ అయిన తర్వాతనే బెయిల్ ఇచ్చిన తర్వాత చాలా రోజులు వాళ్ళని జైల్లో పెట్టడం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజలు గట్టిగా మరి ఖచ్చితంగా హర్షించరు. మా పార్టీ కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా ఇది గర్హిస్తున్నాం, ఇదంతా ఖండిస్తున్నాం. ఇలాంటి ఈ పోకడలు మీరు కూడా దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు.